మీకోసం ఈ మాట అనే విషయంలో ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలని దేవుడి లేఖనం సెలవిస్తుంది. ఆశా నిగ్రహము అనే విషయంలో చూసినట్లయితే అందరూ చాలామంది ఆశపడుతూ ఉంటారు కదా, అది కావాలి ఇది కావాలని. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ మీరు ఆశపడే విషయంలో దేవుడు ఏది ఇష్టపడతాడో మీకు తెలుసా? తెలియదు కదా. కనుక దేవుడు ఇష్టపడేది మీరు కోరుకుని ఆశపడినట్లయితే దేవుడు మీ జీవితాలు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఎందుకని అంటే ఆశపడేటప్పుడు ఆశపడే వాటి ద్వారా కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కదా. అందుకని బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అటువంటి ఇబ్బందులు మీరు పడకుండా ఉండాలంటే ప్రభు యందు విశ్వాసం ఖచ్చితంగా మీరు ఉంచినట్లయితే మరి లోకపరమైన ఆశలు కలిగి ఉండకుండా ఆత్మపరమైన ఆశలు కలిగి మీరు ఉండే విధంగా, చక్కగా ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా దేవుడు ఆత్మ చెప్పుని మీరు నడిపింపబడాలి ప్రియులారా. ఎందుకంటే మరి ఆశ నిగ్రహం అంటే లోకపరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు విడిచిపెట్టేవారుగా లోక స్నేహాన్ని ఆశించకుండా దేవుడు ఆత్మతో నడిపింపబడండి. మే గాడ్ బ్లెస్ యు.